పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపాకాలం విభూతి బుధవారం తరువాతి గురువారం. ఇది తపాకాలములో రెండవ రోజు. ఈనాటి స్వార్త పఠనము లూకా స్వార్త 9వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వినబోతున్నటువంటి స్వార్త పఠనములో 22, 23 వచనాలలో మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత పట్టి బంధింపబడి మరణ శిక్షకు విధింపబడి 3వ రోజున పునరుత్థానమగుట అగత్యము అని ప్రభు అంటున్నారు. 23వ వచనములో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ 2 వచనాల మీద 2 అంశాలు గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1 శ్రమలు, నెంబర్ 2 త్యజించటం. ఈ 2 అంశాల గురించి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు ధ్యానం చేద్దాం. శ్రమలు మానవాళి రక్షణ కోసం మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాలి అని ప్రభు అంటున్నాడు. మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాలో, మనము కూడా మన వ్యక్తిగత అవసరం కోసం శ్రమలు అనేవి తప్పదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఈ శ్రమలు ఏదో ఒక శిక్షగా మనము భావించకూడదు. ఈ శ్రమలని ఇది ఒక వరముగా మనం భావించాలి. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. వైద్యుడు రోగికి ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు రోగికి బాధ కలుగుతుంది. ఈ కలిగేటువంటి బాధ ఏదో రోగిని నాశనం చేయటం కాదు, తనని శాశ్వతంగా రోగిగానే ఉంచడానికి కాదు. ఆ కలిగే బాధ అతనికి ఆరోగ్యాన్ని చేకూర్చటానికి. ఆ వైద్యము చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఆ బాధ, ఆ నొప్పి తాత్కాలికం. కానీ అప్పుడు కలిగినటువంటి ఆ బాధ ద్వారా కలిగేటువంటి ఫలితం, ఆరోగ్యం శాశ్వతం. అలాగే మన రక్షణ నిమిత్తం మనం అనుభవించేటువంటి శ్రమలు, బాధలు ఇవి తాత్కాలికం. వాటి వలన వచ్చేటువంటి ఫలితం, రక్షణ, అది శాశ్వతం. స్వర్ణకారుడు లేదా కంసాలి బంగారాన్ని, వెండిని పుటములు వేసి కాలుస్తాడు. ఆ స్వర్ణకారుడు లేక కంసాలి ఆ బంగారాన్ని పుటములు వేసి కాలుస్తున్నప్పుడు ఆ బంగారం కరిగిపోదు, ఆ బంగారం నశించిపోదు, ఆ బంగారం కనుమరుగు కాదు. కానీ ఆ బంగారాన్ని ఆ పుటములు వేసి కాల్చినప్పుడు ఆ బంగారం ప్రకాశిస్తుంది. ఆ బంగారం మీద ఉన్నటువంటి ఆ మలినం కిలంపోయి
ఆ బంగారం శుద్ధిని పొందుతుంది. అలాగే క్రైస్తవులముగా మన విశ్వాసం కోసం మనం పొందేటువంటి బాధలు, శ్రమలు మనల్ని నాశనము చేయటానికి కాదు, అది మన రక్షణ కోసం. కనుక క్రైస్తవుని యొక్క రక్షణతో అతడు పొందేటువంటి శ్రమలు చాలా ముడిపడి ఉన్నాయి అని గ్రహించాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన పొందినటువంటి దెబ్బల వలన మనము స్వస్థతను పొందాం, అతడు అనుభవించినటువంటి శిక్ష వలన మనము ఆరోగ్యము పొందాము అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కనుక ఈ తపాకాలములో క్రైస్తవుడుగా విశ్వాసం కోసం పొందవలసినటువంటి శ్రమలను మనము అంగీకరిస్తూ, ఆ శ్రమలను యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలతో జోడించి మన రక్షణ మార్గములో మనం పయనిద్దాం. ఇప్పుడు మనం రెండవ అంశం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, త్యజించటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రైస్తవులముగా ఈ తపాకాలములో మనము త్యజించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనము ఈ తపాకాలములో మన రక్షణ మార్గములో పయనిస్తూ మన రక్షణకు అడ్డుగా ఉన్నటువంటి విషయాలను మనం త్యజించాలి, త్యజించమని దేవుని వాక్కు మనం కోరుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక వ్యక్తి ఎత్తైనటువంటి కొండ మీద నిర్మించబడినటువంటి దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను దేవాలయానికి నడుచుకుంటూ వెళుతూ 2 బరువైనటువంటి బ్యాగులను కావిడిలాగా తన భుజాన వేసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ దేవాలయం ఎత్తైనటువంటి కొండ మీద నిర్మించబడింది కనుక ఆ దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గము నిటారుగా ఉండటం వలన తన భుజం మీద కావిడి రూపంలో ఉన్నటువంటి తన ఎదుట ఉన్నటువంటి ఆ బ్యాగు తన యొక్క కాళ్లకు పదే పదే తగలటం, ఆ బ్యాగు తన రొమ్ముకు తగులటం జరుగుతుంది. తన రొమ్ముకి తన ఎదుట ఉన్నటువంటి బ్యాగు తగలటం వలన తాను శ్వాస తీర్చుకోవటం కూడా ఇబ్బంది పడ్డాడు, కష్టపడ్డాడు. ఆ ఎదుట ఉన్నటువంటి ఆ బ్యాగు తన యొక్క మోకాలికి తగలటం వలన తన ప్రయాణం కూడా కష్టతరముగా మారింది. అటువంటి తరుణంలో ఆ దారిని వెళుతున్నటువంటి ఓ గైడ్ అతనితో ఇలా చెప్పాడు, నీవు సులువుగా, సుఖముగా, ప్రశాంతంగా ఈ ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఆ దేవాలయానికి వెళ్ళాలంటే, దేవుణ్ణి దర్శించుకోవాలంటే, నీ ప్రయాణానికి అడ్డుగా ఉన్నటువంటి, నీ ఎదుట ఉన్నటువంటి ఆ బ్యాగ్ని వదిలివేసి ప్రయాణాన్ని కొనసాగించు, ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది అని చెప్పాడు. ఆ వ్యక్తి విన్నప్పుడు వదిలిపెట్టడం కొంచెం కష్టం అనిపించినా తన ప్రయాణం సుఖంగా, ప్రశాంతంగా సాగాలి కాబట్టి, ఆ గుడిని చేరాలి కాబట్టి, దేవుని దర్శించుకోవాలి కాబట్టి అయిష్టంగానే తన ఎదుట ఉన్నటువంటి ఆ బ్యాగ్ను వదిలివేశాడు. ఆ బ్యాగ్ను వదిలివేసి ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఆ ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగింది, సుఖవంతంగా సాగింది. గుడిని చేరుకున్నాడు, దేవుణ్ణి దర్శించుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా ఈ తపాకాలంలో రక్షణ మార్గములో ముందుకు సాగుతూ దేవుని దయను పొందేటువంటి మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలను, విషయాలను విడిచిపెడితే తప్ప ఈ రక్షణ మార్గములో సుఖవంతంగా మనం సాగలేం. కనుక స్వార్థపూరితమైనటువంటి
కోరికలను ఈ తపాకాలములో మనం త్యజించాలి. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా కూడా మనం తెలుసుకుందాం. వైద్యుడు తన దగ్గరికి వచ్చినటువంటి రోగితో, నీవు మరలా కోలుకోవాలంటే, నీవు మరలా ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఫలానా హానికరమైనటువంటి భోజనాన్ని నీవు తిరస్కరించాలి, నువ్వు భుజించకూడదు అని చెప్తాడు. రోగి హానికరమైనటువంటి భోజనాన్ని తిరస్కరించడం అనేటువంటిది అతనికి ఆరోగ్యం, అతనికి మేలుకరం. ఈ తపస్సు కాలములో మన జీవితంలో తిరస్కరించవలసిన విషయాలు చాలా ఉంటాయి. మనము వాటిని తిరస్కరించినప్పుడు మన హృదయం శుద్ధి పొందుతుంది, మన ఆత్మ శుద్ధి పొందుతుంది. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనములో యోసేపు పాపభరితమైనటువంటి ఆనందాన్ని తిరస్కరించాడు, విశ్వసనీయతను ఎంచుకున్నాడు. మనము కూడా పాపభరితమైనటువంటి వాటిని తిరస్కరించాలి, దేవునికి విశ్వాసపాత్రులుగా జీవించాలి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనములో పునీత పౌలు గారు చెబుతున్నట్లుగా, క్రీస్తుకు చెందిన వారిగా వ్యామోహాలతో కూడినటువంటి కాంక్షలతో మనము సిలువకు అంటగొట్టబడాలి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో రాజమందిరము నుండి వచ్చినటువంటి ఆహారాన్ని దానియేలు తిరస్కరించాడు. రాజమందిరము నుండి వచ్చినటువంటి ఆహారమును భుజించడం వలన తాను అపవిత్రుడును అవుతున్నాను అని గ్రహించి, తాను అపవిత్రుడిగా జీవించటము ఇష్టము లేక రాజమందిరము నుండి వచ్చినటువంటి ఆహారాన్ని దానియేలు తిరస్కరించాడు. అలాగే మనము కూడా మన దేహాన్ని, మన మనస్సును, మన హృదయాన్ని అపవిత్రపరిచే ఆహారాలైనా, అపవిత్రపరిచే విషయాలైనా, అపవిత్రపరిచే వ్యక్తులనైనా మనము తిరస్కరించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఒక ప్రక్క విశ్వాసం కోసం శ్రమలను అంగీకరిస్తూనే స్వార్థాన్ని త్యజించటానికి సిద్ధమేనా? గర్వాన్ని త్యజించటానికి సిద్ధమేనా? పాపాన్ని త్యజించటానికి సిద్ధమేనా? పాపములో నెట్టేటువంటి బంధాలని త్యజించటానికి మనం సిద్ధమేనా అన్న ప్రశ్న వేసుకుంటూ, అందుకు కావలసినటువంటి ఆత్మీయ శక్తిని ఈ తపస్సు కాలమునందు మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభువు మనందరినీ ఈ తపస్సు కాలమంతా తన దీవెనతో నింపుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.